హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ 2024 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. సో బేసికలీ ఎస్ఎస్సి ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తుంది. అండ్ దాని ప్రకారంగా మనకేంటంటే నోటిఫికేషన్స్ ఇవ్వడం, టైర్ 1 ఎగ్జామ్ జరిపించడం, ఓకేనా, దాంతోపాటు టైర్ 2 ఎగ్జామ్ అనేది జరిపించడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఎస్ఎస్సి ఈ సంవత్సరం కూడా అంటే 2024లో కూడా మనకేంటంటే ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్లో మనం కనుక చూస్తే మనకు ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావాలి? నిన్న రావాలి. అంటే 11th of June. సో ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి సీజీఎల్ 2024 నోటిఫికేషన్ వచ్చేసరికి 11th June రావాలి. కానీ 11th June అంటే నిన్న ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందా? సో నేనేంటంటే నిన్న నైట్ వరకు చూశాను నోటీస్ వస్తుందా అని చెప్పేసి, కానీ నోటీస్ అనేది రాలేదు. ఓకేనా, దాని వెనుక రీజన్ ఏముండొచ్చు? సో దాని వెనుక రీజన్ ఏంటి అంటే దీనికంటే ముందు రావాల్సిన నోటీస్ అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్. ఈ ఎంటీఎస్ నోటీస్ అనేది మనకు ఇంతవరకు రాలేదు. అంటే ఎంటీఎస్ నోటీస్ అనేది 7th of May రిలీజ్ అవ్వాలి. కానీ ఈ నోటీస్ అనేది ఇంతవరకు రిలీజ్ కాలేదు. దీని వెనుక రీజన్స్ ఏముండొచ్చు? ఆబ్వియస్లీ మనం చెప్పొచ్చు ఎలక్షన్స్ అనేవి జరిగాయి అప్పుడు, అండ్ దాంతోపాటు కౌంటింగ్ అని చెప్పొచ్చు, రిజల్ట్స్ అని చెప్పొచ్చు, గవర్నమెంట్ ఉంటుందా మారుతుందా అని చెప్పేసి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉంది. కానీ ఇంతవరకు ఏంటంటే ఈ నోటీస్ అనేది మనకు రాలేదు. సో మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎస్ఎస్సి డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు కదా, కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఎస్ఎస్సి డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళని కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నోటిఫికేషన్ అనేది తొందరలోనే వస్తుంది. ఏది? సీజీఎల్ నోటిఫికేషన్. ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది సీజీఎల్ కంటే ముందు వస్తుందా తర్వాత వస్తుందా అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది లేదు. బట్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే 11th June రావాల్సిన సీజీఎల్ 2024 నోటీస్ అనేది మనకు ఎప్పుడు రావచ్చు? సో యాజ్ పర్ అఫీషియల్ సోర్సెస్ సీజీఎల్ 2024 నోటిఫికేషన్ మే కమ్ అవుట్ అరౌండ్ 26th or 27th June. అంటే ఒక 10 days 15 days తర్వాత ఈ నోటీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. బట్ ఎగ్జామ్ మటుకు ఓకేనా, ఎగ్జామ్ కనుక మనం చూస్తే 11th June నోటీస్ అనేది 11th June వస్తే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? సెప్టెంబర్ అక్టోబర్లో, అవునా? అదేవిధంగా నోటీస్ అనేది 26th 27th June వచ్చినా కూడా ఎగ్జామ్ అనేది మనకు సెప్టెంబర్ అక్టోబర్లోనే జరుగుతుంది. ఓకేనా, సెప్టెంబర్ అంటే మీరు ఫిక్స్ అయిపోండి, ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్, అంటే సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ స్టార్టింగ్. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం కనుక చూస్తే దగ్గర మనకు ఓకేనా, ఎగ్జాక్ట్ కాదు, దగ్గర మనకి ఏంటంటే 3 months ఆఫ్ టైం అనేది ఉంది. సో ఈ 3 months ఆఫ్ టైం ఎవరైతే బాగా యూటిలైజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టైర్ 1 అనేది క్వాలిఫై అయిపోతారు. సో ఇది సీజీఎల్ 2024 నుంచి ఒక చిన్న అప్డేట్. సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ వీడియోని ఎండ్ అనేది చేద్దాం. ఇంకా ఇటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు ఏంటంటే వెంటనే తీసుకొని రావడానికి ఏంటంటే ట్రై అనేది చేస్తుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్.